E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిఎంకే కాంగ్రెస్లను తరిమి కొడదాం పీఎం మోదీ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. రాజశేఖర రెడ్డికి జగన్ నిజమైన రాజకీయ వారసుడు కాదు, మందకృష్ణ మాదిగ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్. ఇసుక త్రవ్వకాలు ప్రారంభించకముందే జేపీ వెంచర్స్ కి జగన్ రెడ్డి సర్కార్ 1250 కోట్ల భారీ బహుమానం. అవినీతి అక్రమాలకు మారుపేరైన డీఎంకే కాంగ్రెస్ పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని, ఇకపై డీఎంకే ఎక్కడా కనిపించదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరునల్వేలి పాలయంకోట వద్ద బుధవారం ఉదయం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. డీఎంకే కాంగ్రెస్తో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ తమ వారసుల సంక్షేమం కోసం పాటుపడతాయన్నారు. తాను దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరునెల్వేలి హల్వాలాగే ఈ జిల్లాకు చెందిన ప్రజలంతా తీయటి స్వభావం కలిగిన వారన్నారు. నలయ్యప్పార స్వామికి, కాంతిమది అమ్మవారికి తన వందనాలు అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2 రోజులుగా తన పర్యటన పొడవునా రాష్ట్ర ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానులకు ఫిదా అయ్యానని చెప్పారు. రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తాను చేసిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు. తమిళులు ఎల్లప్పుడూ భవిష్యత్తు పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటారని, సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉంటారని చెప్పారు. आज ओबीसी परिवारों के घरों के निर्माण के लिए विशेष योजना शुरू हुई है। इस योजना के तहत 10 लाख ओबीसी परिवारों के लिए पक्के घर बनेंगे। साथियों, जिनको कभी किसी ने नहीं पूछा, उनको मोदी ने पूछा है, उनको पूजा है। विश्वकर्मा साथियों के लिए, बलूतेदार समुदायों के कारीगरों के लिए कभी कोई बड़ी योजना नहीं बनी। मोदी ने पहली बार 13,000 करोड़ रुपए की पीएम विश्वकर्मा योजना शुरू की है। कांग्रेस के समय में आदिवासी समाज को हमेशा सबसे पीछे रखा गया, उन्हें सुविधा नहीं दी, लेकिन मोदी ने जनजातीय समाज में भी सबसे पिछड़ी जनजातियों तक की चिंता की है। पहली बार उनके विकास के लिए 23,000 करोड़ रुपए की पीएम जन मन योजना शुरू हो चुकी है। ये योजना के महाराष्ट्र के कातकरी, कोलाम और माडिया जैसे अनेक जनजातीय समुदायों को बेहतर जीवन देगी। गरीब, किसान, नौजवान और नारी शक्ति को सशक्त करने का ये अभियान और तेज होने वाला है। आने वाले 5 वर्ष इससे भी अधिक तेज विकास के होंगे। आने वाले 5 वर्ष विदेश के हर परिवार के जीवन को बेहतर बनाने वाले होंगे। సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్ సర్ప్ సీఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ బేర్ల ఐలయ్య హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సీఎం జగన్ మాట తప్పే వ్యక్తి అనే విమర్శించారు. కర్నూలులో దళిత సంఘాల సమావేశంలో మందకృష్ణ పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ గారికి కన్న కొడుకే, కానీ రాజశేఖర్ గారికి నిజమైన రాజకీయ వారసుడు కాదని, రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసుడు కాదని మాత్రం ఆయన ఇచ్చిన మాట తప్పుకోవడం ద్వారా రుజువు అవుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు
కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాతో సంతకం పెట్టి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లీనర్ సమావేశంలో తండ్రి సమాధి సాక్షిగా ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కలుస్తామని అంటే అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వలే. వర్గీకరణ విషయంలో మౌనం వీడలే. సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు వర్గీకరణ విచారణ జరిగే సమయంలో ఒక లాయర్ను పెట్టమని ప్రయత్నం చేస్తే ఒక లాయర్ను పెట్టలే. దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ గారే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిండనే విషయం స్పష్టంగా రుజువు అవుతోంది. ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించడం కోసం 3 దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే మేము చంద్రబాబుకు గతంలో అండగా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే రాజశేఖర్ గారికి అండగా నిలబడ్డాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము సహకరించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాట మీద నిలబడే రకం కాదని, జగన్మోహన్ రెడ్డి గారే కృతజ్ఞత లేనివాడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు మాత్రమే మా మద్దతు, మా అండదండలు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యం చేసే వాళ్లకు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులను ప్రోత్సహించే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకంగా నిలబడతామనే విషయం కూడా స్పష్టం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తగిన రాజకీయ బుద్ధి చెప్పడం కోసమే ఆంధ్రప్రదేశ్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా నేను ప్రజా పోరాటం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతాననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇసుక త్రవ్వకాలు ప్రారంభించక ముందే జేపీ వెంచర్స్కు జగన్ రెడ్డి సర్కార్ 1250 కోట్ల భారీ బహుమానం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమరెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్లో. మే 2021 నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో 2023 నవంబర్ డిసెంబర్ వరకు కూడా జేపీ పవర్ వెంచర్స్ పేరుతో అడ్డగోలు దోపిడీ. ఆ తర్వాత మళ్ళీ టెండర్ల పేరుతో ఈసారి ఇంకొక 2 కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి సీఎం సోదరుడైనటువంటి అనిల్ రెడ్డే స్వయంగా ఈ ఇసుక దోపిడీని అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. 2021లో టెండర్లు పిలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము గట్టిగా డిమాండ్ చేశాం. ఈ టెండర్లన్నీ కూడా పచ్చి బోటకం. ముందుగానే ఒక కంపెనీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలివిగా ఆ కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ అడ్డగోలుగా ఇసుక దోపిడీకి మీరు తెరలేపారు. 1528 కోట్ల రూపాయలు నామమాత్రపు చెల్లింపుకే ఇసుక మొత్తం కూడా ఒక కంపెనీకి మీరు ఏ రకంగా కట్టబెడతారు, ఇది దోపిడీ కాక మరేంటి అని మేము ఆ రోజున గట్టిగా నిలదీయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మనందరికీ తెలుసు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో. అవన్నీ చూసిన తర్వాతే 1528 కోట్లు ఏంటండి, ఇంత తక్కువకి అసలు మీరు టెండర్ ఏ విధంగా మీరు ఫైనలైజ్ చేస్తారని చెప్పి ఆ రోజున అడిగితే ఆనాటే ఉందని ఈనాటి వరకు కూడా ఆయనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు, వీరిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చి అబ్బాయి అసలు చాలా పారదర్శకంగా మేము టెండర్లు పిలిచాం, అసలు ఆ కంపెనీకి కూడా దీనిలో పాపం పెద్దగా మిగిలేదేమీ లేదు, 2 సంవత్సరాల పాటు ఇసుక టెండర్లు ఇసుక తవ్వకాలు వారు నిర్వహిస్తే మిగిలేది పాపం వాళ్ళకి 72 కోట్లు మాత్రమే. ఇదిగోండి ఆనాడు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త నేను చదివి వినిపిస్తా ఉన్నా. మార్చి 23, 2021 అంటే ఈ టెండర్లు ఖరారు అయినటువంటి సందర్భంలో స్వయంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు అన్న మాటలు, ఇసుక విక్రయాలలో మిగిలేది 72 కోట్లు మాత్రమే. ఆరోపణలు చేసిన వాళ్ళు టెండర్లు ఎందుకు వేయలేదు, వాళ్ళకి ఆ విలువ తెలుసా, పారదర్శకంగా చేస్తే విమర్శలు బాధాకరం అని ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏటా 2 కోట్ల టన్నుల విక్రయాలతో కేవలం
950 నుండి 965 కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నులు మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయి అని చెప్తూ దాని ద్వారా వచ్చేది కేవలం ఒక 950 కోట్లు. దానిలో 765 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే పాపం ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీకి మిగిలేది 24 సీట్లు దానం చేసిన చంద్రబాబును పవన్ తొక్కుతారా? పురాణాల్లో పోల్చాలంటే సెల్లుడి పత్రి సరిపోతుంది. మాజీ మంత్రి పేరున నాని చంద్రబాబు పవన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ పార్టీకి సాయం చేశాడని కూడా చెప్పలేదు. సినిమా వాళ్ళ స్క్రిప్ట్ను పవన్ చదివారు. రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు కౌర్లు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది. పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఏపీపీసీసీ చీఫ్ షర్మిల చేపట్టారు. విజయవాడ ఆఫీసులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మరోమారు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్ పోయినసారి గోప్రో కెమెరాతో దొరికిన మాజీ మంత్రి. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్యే కేటీఆర్ దేవరాజు అనే వ్యక్తి ఆటో ఎక్కి ప్రయాణించారు. కొత్తపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజావంద పార్టీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు గ్రామ పరిసర ప్రాంతాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజావంద పార్టీ డివిజన్ కార్యదర్శి కొండాచరణ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్లు మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో ప్రజలు 2వ దఫా ఇంటికి 2 చొప్పున విషజ్వరాలకు బలయ్యారని అన్నారు. గతంలో కూడా ఈ విధంగానే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. 2-3 కూడా ఇలా జ్వరాలతోటి రకరకాల విష జ్వరాలతోటి మంచాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇగో దానికి కారణం మేము పరిశీలన చేసినాం, వాటర్ ట్యాంక్ ఎక్కినాం, పరిశుభ్రంగా ఉందా లేదా అని చూసినాం, గడప గడపకు తిరిగి డ్రైనేజీ మొత్తం పరిశీలన చేసినాం. మేము చేసినటువంటి పరిశీలనలో ఖచ్చితంగా ఇవాళ మా ప్రజలు కొత్తపల్లి గ్రామస్తులు తాగేటువంటి మిషన్ భగీరథ నీళ్లు కానీ పంచాయతీ నీళ్లు కానీ వాటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఈ డ్రైనేజీలనే ఉన్నాయి. ఈ డ్రైనేజీలకి నీళ్లు బయటికి పోక డ్రైనేజీల పూడిక తీయక ఈ నీళ్లు ఆ డ్రైనేజీ వాటర్లోకి కలుషితం అవుతున్నాయని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది పంచాయతీ వారి అధికారుల అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమేనని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణం ఇవాళ కూలి చేసుకొని బతికేటువంటి మా ప్రజలు రూపాయో అదో ఇదో సంపాదించుకుంటే అవి మొత్తం కూడా ఇవాళ అధికారుల నిర్లక్ష్యానికి గురయ్యి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు లేని కూలీలు రైతులు అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని ఇలా వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. మీరు చేసిన తప్పుకి, మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి, మీరు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఇవాళ మా కొత్తపల్లి గ్రామస్తుల ప్రజల మొత్తం కూడా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఆరోగ్యంగా అదేవిధంగా ఆర్థికంగా మానసికంగా మీ వల్ల హింసకు గురవుతా ఉన్నారు. కాబట్టి అధికారులారా ఇదే మీకు చివరిసారి హెచ్చరికగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించాలా. పూడికలు తీయకోకుండా మురుగునీరు మొత్తం నిల్వ కాలంలో ఉంటా ఉంది. తక్షణం పూడికలు తీయాలని చెప్పేసి, పైప్ లైన్లు ఎక్కడ పగిలినాయో చూడాలని చెప్పేసి, వైరస్లు కుటుంబాలకు పాకడానికి డిఎంకే కాంగ్రెస్లను తరిమి కొడదాం పీఎం మోదీ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల. రాజశేఖర రెడ్డికి జగన్ నిజమైన రాజకీయ వారసుడు కాదు, మందుకృష్ణ మాదిగ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్.
ఇసుక త్రవ్వకాలు ప్రారంభించక ముందే జేపీ వెంచర్స్ కి జగన్ రెడ్డి సర్కార్ 1250 కోట్ల భారీ బహుమానం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.